ఫైనాన్షియల్ టెక్నాలజీ దిగ్గజం పేపాల్ ప్రపంచవ్యాప్తంగా 9% ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. దీంతో దాదాపు 2,500 మంది కొలువులు కోల్పోనున్నారు. ఈ మేరకు కంపెనీ సిబ్బందికి సీఈఓ అలెక్స్ క్రిస్ లేఖ రాశారు. ఇందులో ప్రస్తుత ఉద్యోగులు భవిష్యత్తులో నియమించుకోవాలని ప్లాన్ చేసిన పోస్టులున్నాయి. 2024లో దీనిని అమలు చేయనున్నారు. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఈ వారాంతంలో సమాచారం అందజేస్తామని వెల్లడించారు. కంపెనీలో డూప్లికేషన్ తగ్గించడం, వనరులను సమర్థంగా వినియోగించడం, ఆటోమేషన్ వినియోగంతో సంక్లిష్టతలు తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేపాల్ తెలియజేసింది. అభివృద్ధికి అవకాశమున్న విభాగాల్లో మా పెట్టుబడులు కొనసాగిస్తామని పేర్కొంది. కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచుతామని గత వారం పేపాల్ ప్రకటించింది. 2023 సెప్టెంబర్లో క్రిస్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాక చేసిన తొలి అతిపెద్ద ప్రకటన ఇదే. కొంతకాలంగా భారీగా పతనమైన కంపెనీ షేర్ ధరను ఆయన 20% మెరుగుపరుస్తాడని ఇన్వెస్టర్లు ఆశలు పెట్టుకున్నారు. అమెరికా ఎన్నికల వేళ ఇప్పటికే దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగాల కోతలు విధిస్తున్నాయి. గత నెలలోనే మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, టిక్టాక్, సేల్స్ ఫోర్స్ వంటి దాదాపు 100 కంపెనీలు 25,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి.